ప్రియులారా, అందరూ ఆనందముతో నిద్రలేచారు కదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకు అందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఈ ఉదయకాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, ఆయన సన్నిధిలో ప్రణమిల్లుదాము. మొదటగా ఆయనను స్తుతించుదాము. మహోన్నతుడైన దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ ప్రశాంతమైన ఉదయకాలమున జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పాద సన్నిధిలో ప్రార్థించుటకు దేవుడు మనకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయనను స్తుతిస్తున్నాము. ఆయన కృప నిరంతరముండును అని వాక్యం సెలవిస్తున్నట్లుగా గడిచిన రాత్రి అంతా అపవాది క్రియల నుండి, దుష్టశక్తుల నుండి మనలను ఆవరించి ఆయన రెక్కల చాటున దాచి ఈ నూతన దినాన్ని చూడగలిగే కృపను ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభువా, ఈ ఉదయకాలమున మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాము. మా ఆంతరంగమును పరిశోధించి మాలో ఉన్న సమస్త పాపములను, అతిక్రమములను మీ అమూల్యమైన రక్తముతో కడిగి పవిత్రపరచండి. నీవు నన్ను కడిగిన ఎడల నేను హిమము కంటెను తెల్లగా నుందును అన్న వాక్యానుసారముగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ఈ సమయంలో మా కుటుంబాలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. కుటుంబ యజమాని మొదలుకొని చిన్న బిడ్డల వరకు ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అన్న నిశ్చయతతో ప్రతి కుటుంబము మీ మార్గములో నడవాలి ప్రభువా. మా గృహాల్లో శాంతిని, సమాధానమును నింపండి. ముఖ్యముగా చిన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. పిల్లలు యెహోవాను గురించి స్వాస్థ్యము అన్నట్లుగా వారిని దైవిక జ్ఞానముతో పెంచండి. యవ్వనస్తులైన వారిని మీ ఆత్మతో అభిషేకించండి. ఈ లోకపు శోధనల నుండి వారిని తప్పించి తిమోతి వలె మీ సేవలో వాడబడేలా వారి హృదయాలను మీ వైపు తిప్పుకోండి ప్రభువా. ఉద్యోగాల కోసము కన్నీరు కారుస్తున్న వారిని చూడండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి అని మీరు పిలిచినట్లుగా వారి నిరుద్యోగపు భారమును తొలగించి ఉన్నతమైన ద్వారాలను తెరవండి. ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి మీ ఐశ్వర్యము నుండి సమృద్ధిని అనుగ్రహించండి. ప్రతి అప్పుల భారము నుండి విడిపించి నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు కానీ అప్పు చేయవు అన్న వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి. వివాహము కొరకు కనిపెడుతున్న బిడ్డలకు మీరే సరైన జతను ఏర్పాటు చేసి దైవికమైన దాంపత్య జీవితమును ప్రసాదించండి ప్రభువా. గర్భఫలము కొరకు కన్నీరు కారుస్తున్న తల్లులను జ్ఞాపకము చేసుకోండి. హన్నా ప్రార్థనను ఆలకించిన దేవుడవు, శారమ్మ గర్భాన్ని తెరిచిన దేవుడవు. వారి గర్భాలను ఆశీర్వదించి చక్కని సంతానమును దయచేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను మీ రెక్కల చాటున భద్రపరచండి. ప్రసవ వేదన పడుచుండగా నేను సహాయము చేయక విడుతున్నా అని మీరు సెలవిచ్చినట్లుగా సుఖప్రసవమును దయచేసి తల్లిని, బిడ్డను క్షేమంగా ఉంచండి. వ్యాధి బాధలతో మంచంపై ఉన్న వారిని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని మీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. నేను నిన్ను స్వస్థపరిచి యెహోవానన్న మీ మాటే మాకు ధైర్యం. అసాధ్యమైన రోగాల నుండి విముక్తిని ప్రసాదించండి. వికలాంగులను జ్ఞాపకము చేసుకోండి. వారి బలహీనతల్లో మీరే బలముగా ఉండండి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కావలసినటువంటి గ్రీన్ కార్డు, పిఆర్లు తొందరగా వచ్చులాగున అధికారులను ప్రేరేపించండి ప్రభువా. అయ్యా, మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంచి జ్ఞానమును దయచేసి రాష్ట్రాలను అభివృద్ధి పదములో నడుపుట కృప చూపండి. దేశానికి వెన్నెముకైన రైతులను దీవించండి. ఆకాశపు వాకిండ్లను తెరిచి సమృద్ధిగా వర్షాలను కురిపించండి. భూమి తన సారమును ఇవ్వాలి. వారు పండించే పంటలకు తెగుళ్ళు పట్టకుండా కాపాడి తగిన లాభమును వారికి చేకూర్చండి. వృద్ధులను, ఒంటరితనముతో బాధపడుతున్న విధవరాలను మీ ఆదరణతో నింపండి. ముసలితనం వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొందును అని మీరు చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అనాథలను, దిక్కులేని వారిని కనికరించండి. వారికి తండ్రివై, మార్గదర్శివై ఉండండి. వికలాంగులలో లోపించిన అవయవాలను తిరిగి పునరుద్ధరించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని, తమ చేతి కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న వారిని ఆశీర్వదించండి. వారి పనిలో అభివృద్ధిని, నిజాయితీని ప్రసాదించండి.
ప్రభువా, మా దేశము కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారులందరి కొరకు ప్రార్థన చేయవలను అన్న మీ ఆజ్ఞ మేరకు వారికి దైవిక జ్ఞానమును ఇచ్చి ప్రజలు నెమ్మదిగా జీవించేలా, పాలన సాగేలా చేయండి ప్రభువా. దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులను భద్రపరచండి. ప్రపంచ దేశాలన్నిటిలో మీ శాంతి నెలకొల్పండి. అంతిమంగా మీ సువార్త భూదిగంతాల వరకు వ్యాపించాలి. లోకమంతటా మీ సత్యము ప్రకటించబడాలి. మీ సేవలో ఉన్న సేవకులను, మిషనరీలను, వారి కుటుంబాలను మీ ఆత్మతో అభిషేకించి బలపరిచి మీ మహిమ కొరకు వాడుకోండి ప్రభువా. ఈ ప్రార్థన విన్నపములన్నిటినీ మీ పాదముల చెంత సమర్పిస్తూ త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. ప్రియులారా, విన్న వీడియోను లైక్ చేసి అనేక మందికి షేర్ చేసి దీవించబడండి. తర్వాత వీడియోల కొరకు బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్.